నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి కల వచ్చిందట. అది కూడా తెల్లవారుజాము కల. తెల్లవారుజాము కళల మీద మనకు ఒక థీసిస్ ఉంది. ఒకటేంటి, చాలా థీసిస్లు ఉన్నాయి. ఖచ్చితంగా నిజమే తీరుతాయని. ఈ కళ కూడా నిజమే తీరాలని చెప్పి ఆయన బలంగా అభిలషించారు. సరే, కల వచ్చింది కదా నేను ఊరుకున్నారా? ఊరుకోలా. ఆయన ఒక వీడియో చేసి షేర్ చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంతోషకరమైన, చివరికి ఇంపైన వార్త అందించారు. ఏంటంటే, ఆయనకు ఆ కల్లో కనిపించింది. ఆయన భవిష్యత్ దర్శనం చేసుకున్నారు. అంటే జనరల్గా మహర్షులకి అలా జరుగుతుంటుంది, భవిష్యత్ దర్శనం చేసుకోగలరు. దూరదృష్టి ఉంటుంది, వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది, దూరదృష్టి ఉంటుంది, రెండూ ఉంటాయి. ఆయనకు ఆ కల్లో ఏం కనిపించిందంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ చైర్మన్ అయ్యారట. అక్కడ తాగింది ఆ కళ. చాలా ఉత్సుకతతోటి ఆయన ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నట్టు ఆ కళని, ఆ కళ కనటాన్ని కొనసాగించారు ఆయన. ఆ కొనసాగింపులో ఏంటంటే, ఇద్దరు ఉద్దండులైన నాయకులు, ఒక ఆయన ముఖ్యమంత్రిగాను, ఇంకొక ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గాను కనిపించారట. వాళ్ళని చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారేట. మళ్ళీ అంటే కర్త కర్మ క్రియ మొత్తం చంద్రబాబు గారే. ఆయనంతటా ఆయన అనుకున్నారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు కదా, సందర్భం వచ్చినప్పుడు తదాత్మానం సృజామ్యహం, అంటే తన్ను తాను సృజించుకుంటాడని. అట్లా ఎన్డీఏ చైర్మన్గా ఆయన కావాలనుకున్నారట చంద్రబాబు గారు. అయిపోయారట. అయిపోగానే మరి సీఎం పోస్ట్ ఖాళీ ఉంది కదా, అక్కడ ఎవరిని పెట్టాలి అనే మీమాంస వస్తే ఒక్క క్షణం ఆలోచించలేట చంద్రబాబు గారు. ఎంబడే పవన్ కళ్యాణ్ సీఎం చేశారట. మరి డిప్యూటీ సీఎం పోస్ట్ ఖాళీ అయింది కదా ఈయన ఎలివేషన్ తర్వాత, అక్కడ ఎవరిని పెట్టాలంటే లోకేష్ బాబు గారిని చేశారట. అసలు ఆ కళ నిజమైతే ఎంత బాగుండు అని అనుకునే లోపల ఈయన మెలకు వచ్చేసిందట. అది కూడా ఆయన చెప్పారు. ఎట్లయినా సినిమా వాళ్ళు కదండి, వాళ్ళ నెరేటివ్ స్కిల్స్ వేరేగా ఉంటాయి. సామాన్య జనాలకి, పామరులకి అర్థం కావు, కానీ ఎలీట్ సెక్షన్స్కి తమ్మారెడ్డి భరద్వాజ్ గారి వ్యంగ్యాస్త్రాలు అర్థమైనాయి. ఆయన ఎవరి తరఫున ఈ మాటలు చెప్పారనేది వేరే చెప్పక్కర్లా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కారాలు మిరియాలు నూరుతున్నారు, కడుపులో కారప్పొడి వేసుకొని తిరుగుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎక్కడ కనపడతారని. కారణం ఏంటంటే, ఆయన చెప్పిన దాంట్లో బోల్డంత ఎటకారం ఉందిట. అలా అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. ట్రోల్స్ కూడా మొదలైనాయి. ఇప్పుడు చైర్మన్గా చంద్రబాబు గారు ఎన్డీఏ చైర్మన్గా కావాలనుకుంటే ఆయనంతటా ఆయన అయిపోవటానికి అదేమి ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం కాదు. ఎన్డీఏలో 33 పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ, వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళందరినీ ఓ మీటింగ్ పిలిచి కాస్త కాఫీ నీళ్ళు ఇచ్చి మోడీ గారు, అమిత్ షా గారు అనౌన్స్ చేస్తారు, అది చెయ్యాలి. ఈయన అనుకుంటే అయిపోరుగా. ఆ విషయం తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి తెలీదా? తెలుసు. బట్ ఇలా నేను అనుకుంటున్నానని చెబితే నమ్మరు కదా. అందుకని నాకు కళ వచ్చింది, ఆ కళలో ఇలా కనపడిందని చెప్పారు. అక్కడే అర్థమైపోయింది ఆయన ఎటకారం ఏంటో, వ్యంగ్యం ఏంటో. అంటే రాష్ట్రంలో ఉన్న క్రైసిస్ని అడ్రస్ చేయడంలో కూటమి నేతలు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పటం కోసం అని చెప్పేసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. కళ అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. సో తనకి కళ రావాలని ఆయన నిన్న సాయంత్రం ఎప్పుడూ అనుకొని ఉంటారు. ఆయన అనుకున్న మేరకు కరెక్ట్గా బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 3:30-4 గంటల మధ్య వచ్చినట్టుంది. అలా వచ్చేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు, డిజైన్ చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని ఒకటి వస్తుంది కదా. మనం ఇలా అనుకోగానే ఆ వేవ్స్, ఆ తరంగాలు పైన కృత్రిమ మేధకు రిలేటెడ్గా పనిచేస్తున్న శాటిలైట్స్ కనెక్ట్ అవుతాయి. ఆ శాటిలైట్ వెంబడే దాని మీద వర్కౌట్ చేసి ఒక కళని డిజైన్ చేసి మన మెదడులో జొప్పిస్తాయి. అదే జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కోరుకోవడంలో, అభిలషించడం ఎలాంటి తప్పు లేదు. ఎన్డీఏ చైర్మన్గా ఆయన హాస్యానికన్నా, వ్యంగ్యానికన్నా, వెటకారానికన్నా కూడా ఒకప్పుడు ఆయన ఎన్డీఏ చైర్మన్గా కన్వీనర్గా ఆయన ఎలాగూ ఉన్నారు చంద్రబాబు గారు. ఆయన చెయ్యని పోస్ట్ కాదు అది. ఆయన దక్షతని పరీక్షించడానికి వాళ్ళ కొత్తగా ఆయనకి చైర్మన్ పోస్ట్ ఇచ్చినా ఎవరు పరీక్షించలేరు కూడా, దక్షుడే. ఒక్కోసారి అండి మనం ఎలా అనిపిస్తుందంటే, కాలపరీక్షగా నిలబడినప్పుడు బోల్డ్ అన్ని సవాళ్ళు ఎదురవుతాయి, ఛాలెంజెస్ ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. హ్యూమిలియేషన్ తారాస్థాయికి, పతాక స్థాయికి చేరుకుంటుంది. ఇవన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళే చంద్రబాబు గారు. ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏదో ఆయన కళ వచ్చింది, ఆ కళలో చంద్రబాబు గారు చైర్మన్ అయిపోయారు ఎన్డీఏకి. అలాగే లోకేష్ బాబు డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన సీఎం పోస్టు త్యాగం చేశారు అనేది ఆయన ఎటకారానికన్నా సరే. ఇలాంటివన్నీ చంద్రబాబు గారు చూడనివి కావు. 42 ఏళ్ళు, 43 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం అయింది. సో బోళ్ళని ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు ఇవన్నీ చూశారు. బట్ రెండింటిని అధిగమిస్తూ దిగమింగుకుంటూ వచ్చారు. సో విజయానికి ఆయన పొంగిపోయిన సందర్భం లేదు, అపజయానికి ఆయన వాపోయిన బాధ లేదు ఎక్కడ. అన్నిటినీ సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞత చంద్రబాబు గారికి ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఈ విషయం తెలియంది కాదు. బట్
ఆయనొక్కడికి తెలిస్తే ఎట్లా లాభం లేదనుకొని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఆయన విశ్వామిత్రుడిలా బయలుదేరి శ్రీరాముడి గొప్పతనం విశ్వామిత్రుడికి దశరథుడికి మాత్రమే తెలుసు. మరి ప్రపంచానికి తెలియాలంటే ఎట్లా? అందుకని తనతో పాటు దేశాటనకి తీసుకెళ్ళాడు కదా. అట్లా ఏది తన యాగాల రక్షణ కోసం శ్రీరామచంద్రమూర్తిని తీసుకెళ్ళినట్టు ఇవాళ చంద్రబాబు గారి గొప్పతనాన్ని వివరించడం కోసం తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి కళ రూపంలో వచ్చిన ఒక ఊహాజనిత వ్యవహారాన్ని ఆయన జనం ముందు ఉంచారు వీడియో రూపంలో. సరే, ఈ స్వీకరించిన వాళ్ళకి స్వీకరించినంత. బాపు గారి సినిమా వంశవృక్షం ఉంది కదా, దాంట్లో గోదావరికి ఎంత చెంబు తీసుకెళ్తే అంతే చెంబుతో నీళ్ళు వస్తాయి, బిందె తీసుకెళ్ళిన వాడికి బిందెతో నీళ్ళు వస్తాయి. ఈయన బిందె తీసుకెళ్లారు కాబట్టి బిందె నీళ్ళు వచ్చినాయి. ఆ బిందె నీళ్ళలోంచి ఒక కళ బయటకు వచ్చింది. ఆ కళలోంచి చంద్రబాబు గారు ఇండియా చైర్మన్గా కనపడ్డట్టు అయినట్టు, చాలా సంతోషంగా ఆహ్లాదంగా అందరితో మాట్లాడుతున్నట్టు, ఆ ఆహ్లాద సన్నివేశం అన్ని అలా పదిలంగా దాచుకుంటూ అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసినట్టు, లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎంని చేసినట్టు కూడా ఆయన కళ కన్నారు. దీనికే రూపాయి ఖర్చు పెట్టక కళ కంటానికి. మనం సాయంత్రం ఏదో మంచి ఉల్లాసంగా టెన్నిసో ఇంక లేదా బ్యాడ్మింటన్ ఆడుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి నిద్రపోతే, మంచి భోజనం చేసి నిద్రపోతే ఇలాంటి మంచి కళ్ళే వస్తాయి. భరద్వాజ్ గారు స్పోర్ట్స్ మెన్ కూడా కాబట్టి ఆయన అప్పుడప్పుడు షటిల్ బ్యాడ్మింటన్ కూడా ఆడుతుంటారు కాబట్టి అలా ఆడేసి ఇంటికి వెళ్ళి మంచిగా ఈ హ్యాడ్ ఏ వెరీ గుడ్ డిన్నర్ అండ్ హీ స్లెప్ట్. ఆ క్రమంలో మంచి ఆలోచనలతో ఆయన నిద్రపోయారు కాబట్టి మంచి జరగబోతోంది అనేది చెప్పడం కోసం ఆయన కల కన్నారని ప్రొయాక్టివ్గాను ఆప్టమిస్టిక్గాను ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు. అంతే కదండి, ప్రపంచం అంటే సహజం. మంచి ఆలోచిస్తారు, చెడు ఆలోచిస్తారు. నా మటుకు నేనైతే తమ్మారెడ్డి గారికి మంచి ఆలోచన వచ్చిందని అనుకుంటున్నా. తెలుగు ప్రజల ఆకాంక్ష అది నెరవేరాలి. రేపొద్దున ఎన్డీఏ చైర్మన్తోనే ఆయన ఆగిపోయే పరిస్థితి కాదు. రాష్ట్రపతి పదవికి కూడా చంద్రబాబు అర్హుడే. రాష్ట్రపతి పీఠం రేపొద్దున ద్రౌపది ముర్ము గారి పదవీ కాలం ఒక 2-3 ఏళ్ళు ఉంది. అది అవగానే ఆయన పేరుని ఎన్డీఏ చైర్మన్గా ఉన్న చంద్రబాబు పేరుని మోడీ, అమిత్ షా ఇద్దరూ కలిసి ప్రతిపాదిస్తారనే కళ కూడా ఆయనకి రేపు రావచ్చు. ఆయనకులాగే జనం కూడా ఆలోచిస్తారు కదా. భరద్వాజ్ గారి ఇంటలెక్చువల్ లెవెల్స్ ఆ పతాక స్థాయిలో ఉన్నాయి. ఆ స్థాయి కాబట్టి కొద్దిగా 2-3 లేయర్స్ కింద ఆలోచించే జనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు చంద్రబాబు గారు రాష్ట్రపతి కావాలని. ఆ కళ కూడా బహుశా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈ వారం 10 రోజుల్లో, మాఘమాసం కూడా వచ్చేసింది, పుష్యమాసం వెళ్ళిపోయింది, మౌనమాసం వెళ్ళిపోయింది కాబట్టి ఈ మాఘమాసంలో అంతా మంచి జరిగే మంచి శుభలగ్నాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు, పేరంటాలు ఎక్కువ జరుగుతాయి. అలాగే మంచి వాతావరణం కూడా ఉంది. మంచి కళలు కూడా ఇంకా మంచి కళలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కనాలని, తెలుగు ప్రజలకు ఉపయుక్తమయ్యే నాయకుల్ని ఉన్నత స్థానంలో చూడాలని ఆయన కోరుకుంటున్నట్టుగా జరగాలని మనం కూడా కోరుకుందాం.